కీర్తన 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. మనం చదివినటువంటి వాక్య భాగంలో గతించిన వారంలో శ్రమ అనేది ఎందుకు వస్తుంది, శ్రమలు రావటానికి దారులేంటి లేక కారణాలు ఏంటి అని చూసాము. హల్లెలూయా. శ్రమలు రావటానికి దారులు, శ్రమ రావటానికి కారణాలు గతించిన వారంలో చూసాం. ఈరోజు 3 శ్రమలు. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితిని. మనకు వచ్చే దగ్గు, పడిశాలు, శరీర బలహీనతలు, జ్వరాలు ఇటువంటి శ్రమలు కాదు. ఇది ప్రకృతిలో గాలి పీలుస్తున్నాం. అనేక వందల మంది, వేల మంది గాలి పీల్చి వదులుతున్నారు. శరీరంలో శక్తి తగ్గినప్పుడు ఆ యాంటీబయాటిక్ అంటారు కదా, ఆ వ్యాధి నిరోధక శక్తి మనలో తగ్గినప్పుడు 100 గజాల అవతల వాళ్ళు తుమ్మినా నీకు తుమ్ములు వస్తాయి. నిజమే చెప్పానా? వస్తాయి. శరీరంలో శక్తి తగ్గినప్పుడు అది గడ్డి పరకైనా సరే పెద్ద మానుబడినట్టుగా ఉంటుంది. శరీరాన్ని బట్టి, వయస్సును బట్టి, మనలో ఉన్న స్టామినా అంటారు కదా, బాడీలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని బట్టి వస్తూ ఉంటాయి. నాకు ఎందుకు వచ్చింది ఈ శ్రమను అంటానికి ఇల్లేదు. పోయినసారి చెప్పాను, ఒక మనిషికి స్టామినా తగ్గటానికి అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గటానికి కొన్ని కారణాలు ఉన్నాయి, వైద్యశాస్త్రం చెప్తుంది. 1 వయసు కావచ్చు, 2 కొన్ని వీక్నెస్లు కావచ్చు, ఏం చేస్తే భయపడతారులే కదా, అంతే. కొన్ని మందులు కావచ్చు. అధికంగా మందులు వాడేటువంటి వారిలో శరీరం శక్తిహీనం అయిపోద్ది. తప్పదు. వాడపోతేనే బతకలేము, వాడితేనేమో కొన్నిటికి తట్టుకోలేము. అందుకని డాక్టర్ గారు ఏం చేస్తారంటే, వ్యవసాయపరంగా చూస్తే ఒక అరటి చెట్టు గెలేస్తే ఆ గెలను నిలబెట్టడానికి కింద కర్రలు పెడతారు. ఎందుకని? అది బరువుగా ఉంది కనుక ఆ తల్లి చెట్టును పడేస్తుందని సపోర్ట్ పెడతారు కొన్ని చోట్ల. తప్పదు అది. అలాగూ ఒక వ్యాధిని నయం చేయటానికి దానికి సపోర్ట్గా 4 ట్యాబ్లెట్లు 5 ట్యాబ్లెట్లు పడేస్తారు అక్కడ. ఇదేమో నీరసం రాకుండా, అదే నొప్పులు తగ్గటానికి, ఇది నిద్రపట్టాకి. నిజమే చెప్పానా? మెడికల్లో ఎక్కడైనా ఎవరినైనా అడగండి, పర్మనెంట్ క్యూరింగ్ ఉందా? నేను చదువుకున్నాను కొంతవరకు, మీ అంత కాదు, ఎంత చదివాను. మెడికల్ సైన్స్లో ఏ వ్యాధికి దేనికి కూడా పర్మనెంట్ క్యూరింగ్ అనేది చరిత్రలో కాదు, వరల్డ్లోనే లేదు. అంతే. అది మరి బ్రతికి చెల్లిస్తున్నాం అంటే భగవంతుని దయ, దేవుని దయని బట్టే బతుకుతున్నాం, అంతే. ఆమేన్. మరి అందరికి వచ్చినాయి మనకి వస్తాయి, మనకు వచ్చినాయి వాళ్ళకి వస్తాయి. ఇవన్నిటినీ శ్రమల కింద లెక్క చూడబాకండి. శరీరంలో మనం ఉన్నాం, ఈ ప్రకృతిలో ఉన్న ఈ పంచభూతాల్లో మనం ఉన్నాం. ఏ భూతాలు ఉన్నాయి? ఈ పంచభూతాల్లో మనం కలిసి ఉన్నాం కనుక అవి ఎదిలిచ్చేటువంటి కొన్ని విషయాలు మన మీదకు రావచ్చు. ఇది శ్రమగా ఎవరూ భావించవద్దు. ఇది రావాల్సి ఉంది, అంతే, అంతవరకే. ఆమేన్. సరే. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచిపెట్టాను. శ్రమ కలిగిన తర్వాత నేను నీ సన్నిధిలో నేర్చుకుంటున్నాను. శ్రమ కలక్క ముందు విడిచిపెట్టాను. కింద రాయబడింది 71లో, శ్రమనందు ఇండుట నాకు మేలాయను. అది అప్పుడు త్రోవ విడిచాను, ఇప్పుడు నాకు మేలాయను. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, ప్రతి శ్రమకి విడుదల ఉంది, ప్రతి కష్టానికి విడుదల ఉంది. నమ్మిన వాళ్ళంతా ఆమేన్. మొట్టమొదటిగా చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. శ్రమ అనేది కలిగినప్పుడు మనిషిగా, దేవుని బిడ్డలుగా ఏం చేయాలి? 1,
అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఏం కలిగించాలి? ఓర్పును, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఆ, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి. ఆమేన్. శ్రమ ఏం కలుగ చేయాలి? ఓర్పును, గట్టిగా. ఓర్పును. శ్రమ కలిగింది. ఎలాంటి శ్రమ అంటే ఎవరో కొట్టలేదు, ఎవరో తిట్టలేదు, బాధించలేదు. ఒక వార్త వినపడింది ఒక ఆయనకి. ఈ వార్త ఎప్పుడైతే చెవిలో వినపడిందో ఇక నా బతుకెందుకు, నేను చచ్చిపోవాలనుకున్న సూసైడ్ కోసం వెళ్ళాడు. ఎవరో పురుషులు మాత్రమే చెప్పాలి. సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. నేను చెప్పింది రైటా రాంగా మీరు చెప్పాలి. ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా, అనుకోలేదా? అనుకున్నాడు. మీరు అనుకున్నాడు అంటున్నారు. మీరేమంటారు? గట్టిగా. అక్కడ పప్పులో వేసారు, మీరు పప్పులో వేస్తారా? సూసైడ్ చేసుకునేవాడు ఎగిరి దూకుతాడు, ఏదైనా పెట్టుకున్నాడా? మరి ఏం చేశాడు? నా ప్రాణాన్ని అన్నాడా? మరి సూసైడ్ అది? అరే అదే మరి. సూసైడ్ చేసుకునేవాడు ఆయన ఇంట్లో పోయి దూలానికి వేసుకున్నాడు తాడు. ఎవరు ఆయన? అహీతోపెలు. అది సూసైడ్ అంట. తర్వాత ఇంకొక ఆయన దేవాలయంలోనికి రోకల మోటు ఇస్సిరి కొట్టేసి ఉరిపెట్టి చచ్చిపోయాడు. ఇంకొక ఆయన. పాత నిబంధనలో ఒకళ్ళ మాదిరి, కొత్త నిబంధనలో ఒకళ్ళ మాదిరి. వీళ్ళిద్దరూ కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు కదా. కానీ ఈ ఏలియా సూసైడ్ చేసుకోవడానికి అనలేదు, నువ్వు నన్ను చంపేయమన్నాడు. అంటే ఆ నేరమో భారమో నీ మీదే ఉంటుంది దేవుడా, నాకెందుకు అన్నట్టుగా ఎంత తెలివిగా ఉపయోగించాడు చూసారా. టెక్నాలజీ లేనప్పుడే టెక్నికల్గా ఉపయోగించాడు ఆయన. స్తోత్రం. అందుకని అర్థం చేసుకోండి. ఆయన సూసైడ్ చేసుకోవాలా, సూసైడ్ కోసం ప్లాన్ కూడా చేసుకోవాలా. మరి ఏమన్నాడు? నువ్వు తీసుకెళ్ళిపో, నేను సాధించాలన్నాడు. అంతే. కారణం ఏంటి అని అంటే శ్రమను తాళలేక, తట్టుకోలేక. ఏంటి శ్రమ? యెజబెలు ఒక కబురు చేసింది, రేపు ఈ పాటి నేను చంపపోతే చూడండి. చంపపోతే చూడండి కానీ చంపేస్తానందా? అనలేదు కదా. నిన్ను చంపకపోతే నాకు ఎంతైనా కీడు వస్తుంది అందంతే. ఆ మాటకి భయస్థుడైపోయి దాన్ని శ్రమగా భావించాడు. ఇంకా నాకెందుకు ఈ బతుకు అనుకున్నాడు. శ్రమలో ఏం కలిగి ఉండాలట? ఓర్పు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుంది. శ్రమ కలిగినప్పుడు ఓర్పు కలిగి ఉండటం అనేది దైవికంగా దేవుని బిడ్డ లక్షణమై ఉండాలి. నన్నేం చేస్తుంది ఇది? నాకేం పర్వాలేదు. శత్రువా నా మీద. రెండోది, మా దేవుడు తప్పించి. అక్కడ నిరీక్షణ పూర్తిగా కలగలేదు వాళ్ళకి. తప్పించకపోయినా అంటే ఏముంది? నిరీక్షణలో లోపం వచ్చినట్టే కదా. నేను క్రింద పడినను తిరిగి లెగుస్తానో, స్తోత్రం అనేది నిరీక్షణ. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు అప్పుడే మనం మనస్తాపం చెందకుండా ఆత్మస్థైర్యం కలిగి ఉండాలి. అదే శ్రమలో కాపాడుకోవటం అంటే. ఆమేన్. శ్రమ కలగకముందు నేను త్రోవ విడిచాను, నీ కట్టడలు నేర్చుకున్నట్లు నాకు శ్రమ నుండి యూనిటే నాకు మేలాయను. మొట్టమొదటిగా గెత్సేమనే వనంలో ఈ శ్రమల దారి కనపడుద్ది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47-48. మరొకళ్ళు అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం తీసుంచండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము. 12 మందిలో ఒకడుగు యూదా వచ్చెను. ఎవరు వచ్చారు? యూదా. ఇక్కడ ఆగండి. గెత్సేమనే వనములో ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వాడు ఎవరో? గట్టిగా ఎవరిలో ఉన్నాడు? గట్టిగా మైక్లో చెప్పండి. 12 మందిలో. మైక్లో 12 మందిలో ఒకడు. వినపట్టాల నాన్న, కొంచెం పెట్టు. 12 మందిలో ఒకడు. 12 మంది ఎవరు? శిష్యులు. ఆహాహా. పిలవబడిన వారు. అందరు చెప్పండి. పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, ఇద్దరిద్దరుగా పంపబడిన వాళ్ళు, గాడిదను విప్పి తోలుకొచ్చిన వాళ్ళు, ప్రభు దగ్గర నిలబడ్డ వాళ్ళు. వీళ్ళు 12 మంది. ఆమేన్.
ఈ 12 మందిలో మిగతా 11 మంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకుందాం, శ్రమ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బయట నుంచి కాదు, గోడ అవతల నుంచి కాదు, మరి గోడ లోపల నుంచి వస్తుంది. ఎవరింటి వారు వారికట శత్రువులు అయిపోతారట. వాక్యం సెలవిస్తున్న మాట, నీ భార్య ముందు కూడా నీ నోటికి, అందుకని ఇప్పుడు ఇంటికి వెళ్ళిన మాట్లాడకుండా ఉండబాకండి. వాక్యంలో రాయబడింది, నీ భార్య ఎదుట కూడా నీ నోటికి కాపు పెట్టుకో. అందుకని కాలేజీకి వెళ్ళిన అధ్యక్షుడు ఏం చెప్పాక, ఇక్కడే ఉంది అమ్మాయి జాగ్రత్త. కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని విషయాలు నీ నోరే ఒక పెద్ద లాకర్గా దాచుకోవడం మంచిది. బ్యాంకులో లాకర్లు ఉంటాయి, ఇంకెక్కడెక్కడ లాకర్లు ఉంటాయి. దేనికోసం? నువ్వు వాడిని కాపాడలేవు కాబట్టి వాళ్ళు కాపాడుతూ ఉంటారు. బాంబు వేసి కొట్టినా సరే అవి పగలవు, అదంతే. చూస్తే అర్థమవుద్ది అక్కడ, అంతే. నోటికి కూడా కొన్నిసార్లు లాకర్ వేసుకోవాలి. మరి దేనికి లాకర్ వేయొద్దని చెప్పాడంటే, నూర్చే ఎద్దుకు లాకర్ అయిపోకండి, అంటే చిక్కము వేయొద్దు అన్నాడు దేవుడు. అర్థమైందా? ఎక్కడి నుంచి వస్తుంది సమస్య? బాగా గుర్తుపెట్టుకుందాం. గోడ అవతల నుంచి కాదు శ్రమ వచ్చేది, గోడ లోపల నుంచే. నేను చాలా చూశాను. నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బయట వాళ్ళు తక్కువ, లోపలే జరుగుతుంది. అంతర్గతంగా జరుగుతుంది. ఎవరండి వీళ్ళు? మా బాబాయ్ కొడుకండి, ఈయన మా పెద్దనాన్న కొడుకండి, అసలు మా పెద్దన్నయ్య అండి, ఈయన మా చిన్నన్నయ్య అండి. ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? ఆస్తి ఉంటేనే ఒక గొడవ, ఆస్తి లేకపోతే ప్రశాంతంగా బంధాలు నిలబడతాయి. అందుకే లేకుండా ఉందామా? బెల్లం ఉంటే ఎవరు వస్తారు? ఆ బెల్లమే లేదనుకోండి, ఈగలు రావు, పాములు కూడా రావు. అక్కడికి ఎందుకు పనికిరాని వాళ్ళతో మనకెందుకు అనుకుంటారు. ఆ బెల్లం నీ దగ్గర ఉంది కాబట్టి నీకు శత్రుత్వం పెరుగుతుంది. అందుకని వద్దు అని అంటానికి ఏమన్నా ఉందా? లేదు. బతకడానికి కావాలి కాబట్టి తప్పదు. మరి ప్రభువుకు వచ్చినటువంటి శత్రువులు బయట వాళ్ళు కాదు, దావీదుకు వచ్చిన శత్రువులు బయట వాళ్ళు కాదు. నన్ను బాధించేవాడు, హింసించేవాడు ఎవరు? నాతో కలిసి ఉత్సవ సమయంలో దేవాలయంకి వచ్చినవాడు, నా తోటివాడు, బయటవాడు కాదు. దావీదుని హింసించడానికి, చంపడానికి వచ్చినవాడు బయటవాడు కాదు. ఇంటికి భోజనానికి పిలిచి ఈటీసీ చంపేద్దాం అనుకున్నాడు రాజు అయిన సౌలు. భోజనానికి రమ్మని చంపుతారు ఎవరైనా? శ్రమలు అనేది నీ వాళ్ళలోంచే నీకు వస్తాయి. నోట్ దట్ పాయింట్. 90% ఇది కరెక్టే అని నేను అనుకుంటున్నాను. కాదైతే ఆమెను చెప్పండి, అవునైతే స్తోత్రం అనండి. స్తోత్రం చెప్పరే గట్టిగా. పచ్చగా ఉన్న చెట్టుకే పురుగు పడద్ది, ఎండిపోయిన చెట్టు మీదకి పురుగు రాదు. దానిపైన అయిపోయింది నాకెందుకు అనుకుంటుంది. నీవు పచ్చగా కనపడ్డప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, భౌతిక సంబంధంగా ఎదుగుతున్నప్పుడే నేను ఎదుక్కుంటా వచ్చేస్తుంది. ఆ పురుగు వచ్చి పడద్దు. అక్కడ పొద్దున్నే వాకింగ్ చేస్తున్నా, 4 రోజుల క్రితం ఒక చెట్టు చాలా పచ్చగా ఉంది. ఆ తర్వాత చూస్తే ఆ చెట్టు కింద అన్ని రెట్లు పడి ఉన్నాయి, రౌండ్గా పడి ఉన్నాయి. నేను చూసి అక్కడ ఆయన అడిగాను, ఈ చెట్టుకి ఏమైంది ఏంటంటే, సార్ దానికి పట్టిందండి అన్నాడు. ఏంటిది? పురుగు. ఆ పురుగును చూసి కనుక తీసి కింద పడేసి దయాదాక్ష్యం లేకుండా చంపేస్తే ఆ చెట్టు బతుకుద్ది. చూసారా? దాని పక్కన ఇంసన చెట్టుకి పురుగు ఎక్కువ, అభివృద్ధి చెందేవారికి శ్రమ ఎక్కువ. ఈ శ్రమ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి కాదండి, అక్కడే నీ సరౌండింగ్ ఏరియాలో నుంచే నీకు సంబంధించిన వాళ్ళ నుంచి వస్తుంది. నుయ్యా గొయ్య అనొద్దు. శ్రమ ఓర్పు నిరీక్షణను పరీక్షలను కలగచేయనని శ్రమల యందు స్థిరంగా నిలబడి ఉండాలి. ఈరోజు నష్టం వచ్చిన మరొక రోజున దేవుడు నీకు న్యాయం చేయబోతున్నాడు, విజయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఏదో ఒక సందర్భంలో నీ బిడ్డల కాలంలో నువ్వు నష్టపోతే, నీ మనవ సంతాన కాలంలో మరలా నీ కుటుంబం పచ్చని చెట్టు వలె ఉండబోతుంది. దేవుడు దీవించేవాడు.
అందుకని ప్రభు మీదకి వచ్చినటువంటి శ్రమ, ప్రభు దగ్గరకు వచ్చిన శ్రమ బయట నుంచి కాదు, 11 మందిలో లేక 12 మందిలో ఒక్కడుగా వచ్చాడు. అది ఎవరైనా సరే నువ్వు కనిపెట్టలేవు, దాన్ని ఎదుర్కోలేవు. అందుకని దేవుని ఎదుట మోకాళ్ళుని మనం అప్పగించుకోవడమే మన పని. ఏదొచ్చినా సరే నేను సిద్ధంగా ఉండాలి, నేను తట్టుకునే స్థాయి, అలాంటి ఆత్మస్థైర్యం నాకు కావాలి అనేటువంటి ధ్యేయం మనలో ఉంటే ఏ శ్రమ కూడా నీ దగ్గరికి కొంచెం టచ్ చేసినా నేనేమి చేయలేదు. ఆమేన్. తర్వాత చూడండి, ఇక సంఘ శ్రమ. ఇలాగ నడుస్తున్నటువంటి ప్రజల్లో శ్రమ అనేది బిగినైందట. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. దేనిలో ఉండాలి? విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు. ఆమేన్. ఏమనిపించి? అనేక శ్రమలను అనుభవించి. అనేక శ్రమలు, 1 2 కాదు. శ్రమ అంటే ఏదో వచ్చింది, దగ్గు వచ్చింది, పడిసం వచ్చింది కాదు. దేవుని వాక్యం నిమిత్తం లేక మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఏదైనా పరిస్థితి మనకు వ్యతిరేకంగా వచ్చినా సరే, నా దేవుడు నాతో ఉన్నారు. ఇదే మాట చెప్పండి, గుండె మీద చేపెట్టుకుందాం. నా ప్రభువు నన్ను వదిలిపెట్టరో, నా ప్రభువు నన్ను నడిపిస్తారో, నా ప్రభువు నా తల పైకెత్తుతారో. ఇదే ధ్యేయంతో ముందుకు సాగిపోదాం. ఇది మాసాంత కూడిక, ప్రార్థన చేసే సమయం ఇది కనుక దేవదేవుడు నడిపించునుగాక.